శ్రావణ మాసంలో జరిగే వరలక్ష్మి వ్రత శుక్రవారం అంటే శ్రావణ మాస పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం చాలా మంచిది. ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతానికి అనువైనటువంటి వరలక్ష్మి శుక్రవారము ఆగస్టు 8వ తేదీ రోజున రాబోతుంది. ఆగస్టు 9వ తేదీ రోజున పౌర్ణమి తిథి కాగా అంతకన్నా ముందు రోజైనటువంటి ఆగస్టు 8వ తేదీ రోజు శుక్రవారం రోజున రాబోతుంది. ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి చాలా అనువైనటువంటి రోజు. అయితే ఆగస్టు 8వ తేదీ రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడానికి అనుకూలమైనటువంటి సమయాలు సింహలగ్నం ముహూర్తం, అలాగే వృశ్చిక లగ్న ముహూర్తం, ఇంకా కుంభ లగ్న, అలాగే వృషభ లగ్న ముహూర్తాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే ఆ రోజున సింహలగ్న పూజా ముహూర్తం ఉదయం 6:37 నుంచి ఉదయం 8:44 వరకు, అంటే పూర్తిగా సుమారు 2:07 పాటు ఉండబోతుంది. వృశ్చిక లగ్న ముహూర్తం మధ్యాహ్నం 12:59 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు, అంటే సుమారు 2:14 పాటు ఉండబోతుంది. ఇక సాయంత్రం సమయంలో చేసే పూజ అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతి. అదే కుంభలగ్న ముహూర్తం రాత్రి 7:09 నుంచి రాత్రి 8:47 వరకు ఉంటుంది. ఇక వృషభ లగ్న ముహూర్తం మధ్యరాత్రి 12:08 నుంచి ఆగస్టు 9వ తేదీ రోజు తెల్లవారు 2:09 వరకు, పూర్తిగా 2:01 పాటు ఉండబోతుంది. అయితే శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడానికి అనుకూలమైనటువంటి లగ్నాలు సింహలగ్నం ఇంకా వృశ్చిక లగ్నములు. అంటే తెల్లవారుజామున ఇంకా మధ్యాహ్నం వచ్చేటువంటి సమయాలు అనుకూలంగా ఉంటాయి. అయితే సాయంత్రం సమయంలో చేసే పూజ అంటే కూడా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతి కాబట్టి కుంభలగ్న ముహూర్తంలో కూడా పూజ చేసుకోవడం చాలా మంచిది.